వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెరి తాండా, ముద్దనగేరి మరియు కురుకుంద గ్రామాల్లో ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల ప్రజలు వీరభద్రగౌడికి ఘనంగా స్వాగతం పలికారు. వీరభద్రగౌడ గ్రామ ప్రజలకి అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. జగన్ హయాంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. భూ కబ్జాలు, దళితులపై దాడులు మరియు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు గ్రామ ప్రజలకి వివరించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే వేదావతి చేసి ప్రజలకి అంకితం చేస్తానని తెలిపారు. రోడ్లు, సాగు, తాగునీళ్లు సమస్యలు తీరుస్తానని తెలిపారు. నన్ను అసెంబ్లీకి పంపండి, అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా, సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కురువ సామాజిక వర్గానికి ఎంపీ చరిత్ర ఇచ్చిన చరిత్ర ఎవరిదన్నా ఉందా? లేదు, తెలుగుదేశం చరిత్ర మాత్రమే. ఈ రోజు ఎంపీటీసీగా ఉన్న ఒక అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టడం అంటే అది ఒక తెలుగుదేశం వల్లే సాధ్యమని కూడా మీకు అందరికి జరుగుతుంటారు. మనము గెలిపిస్తే మాత్రం అభివృద్ధి చేయగలము. మీరొక్కటే ఆలోచించుకోండి. గతంలో నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది, మాది అని కూడా ఘంటాపదంగా చెప్తున్నా. ఈ ఊరికి ఇంతకు ముందు 2017 ముందు నీళ్లు ఉండినాయా? లేదు. అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. అప్పట్లోనే సీసీ రోడ్లు వేసాం, డ్రైనేజ్ చేశాం. మళ్ళా 19 నుంచి 24 వరకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ ఊరికి ఒక కంప ఇసుకన్నా వేసిందా? తాగునీటి సమస్యలయ్యా మొత్తం ఆలూరు తాలూగానే తాగునీటి సమస్యలు విలువల కొట్టలాడుతున్నారు ఈరోజు. మరి అలాంటి సమస్య, తాగునీటి సమస్య ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే సంకల్పం కలుసుకుంటే అన్ని గ్రామాలకి కుళాయి కూడా ఇవ్వచ్చని కూడా నేను మీకు అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ తాగునీరు వచ్చేది చింతకుంట రిజర్వాయర్ నుంచి. అది ఎప్పుడో 60 ఏళ్ల కింద కట్టిన చింతకుంట రిజర్వాయర్. అప్పుడో ప్రజా పాపులేషన్ సామర్థ్యాన్ని బట్టి మళ్ళీ మా ప్రభుత్వంకి మేము రిప్రజెంటేటివ్ చేసాం. అందులో కూడా మా ప్రభుత్వం మారడం వల్ల అది కాక మేము ఇన్ఛార్జ్ వరకు ఎట్లుంటుందంటే అక్కడ ముఖ్యమంత్రి దగ్గర పోతే ఫస్ట్ మినిస్టర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తద్వారా ఎమ్మెల్యేకి ప్రిఫరెన్స్ ఇస్తారు, తద్వారా టైం ఉంటే మాత్రం ఇన్ఛార్జ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓడిపోయిన వాడు ఓడిపోయినట్టే. అసెంబ్లీకి వెళ్ళే